அஞ்சு கொடிக்கூடு சந்ததியாய் ஆழ்வார் தந்தையரை பிடி நிற்கும் தன்மையராய் பிஞ்சாய் வெளுத்தாளை ஆண்டாளை பத்திகளும் வெளுத்தே நாள் மனமே மகிழ்ந்து ఎన్నో తిరువారి పూరం చెప్పబడ్డాక ఇవాళ చాలా విశేషమైన రోజు. ఎందుకంటే అమ్మవారు ధనుర్నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈరోజు ధనుర్మాసం పుబ్బా నక్షత్రం. ధనుర్మాసంలో ఆండాలమ్మవారి నక్షత్రం ఈరోజు. అదేవిధంగా ఆండాలమ్మవారు ఎందుకోసం పుట్టారో అది విశేషంగా చేసిన రోజు ఈ పాసురమే. అండ్ ఈ ఉలగమలందాయ్ అడిబోట్రి అంటే మన శ్రీ వైష్ణవుడు అందరూ ఎందుకోసం గుడికి వస్తున్నాము, శ్రీ వైష్ణవుడు అందరూ గుడికి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి అది మనకు నేర్పించినదే ఈ పాసురము ప్రియాళ్వార్ తిరుమొழிందాం. మనం గుడికి రావడం మనకి ఇది కావాలి స్వామి, నాకు అది కావాలి స్వామి అడగడానికి కాదు. మనం ఎందుకోసం గుడికి వచ్చినామంటే స్వామి మీరు మంచిగా ఉండాలి అంటే, ఒక చెట్లు ఉందంటే దాని రూట్ మంచిగా ఉందంటే చెట్లు పూర్తిగా మంచిగా ఉంటుంది. ఈ లోకమందికి విత్తాయ్ నిన్న మామిడి అని ఆళ్వారు చెప్తున్నారు. అంటే ఈ లోకమందికి స్వామివారిన బీజం, స్వామివారి బీజం మంచిగా ఉందంటే బీజం నుంచి వచ్చిన చెట్లు చాలా మంచిగా ఉంది. ఎందుకంటే బీజం మంచిగా ఉండాలని చెప్పిన రోజున ఈరోజు. అది ఇంకా విశేషమంటే అమ్మవారు పుట్టిన నక్షత్రం వచ్చిన రోజే అది వచ్చినది మనమందరికీ పూర్వజన్మ సుకృతం. అది అదేవిధంగా అడియునికి సుకృతం ఏంటంటే అమ్మవారి గురించి, అమ్మవారి నక్షత్రంలో ఆయన ఎవరి కోసం ఈ లోకంలో పుట్టారో అదే స్వామివారి ముందుకు ఆమె గురించి రెండు మాటలు మాట్లాడడానికి స్వామివారి కృపతో పెద్దవారందరి కృపతో నాకు ఇచ్చినదికి అడి ఒక దండవతి ప్రణామము. మనము ఈరోజు పెట్టిన టాపిక్ ఏంటంటే తిరుప్పావై సారం. గోదమ్మవారు లోకంలో పుట్టినది ఎందుకు, మనకు చెప్పడం విషయం ఏంది, తిరుప్పావై నుంచి మనం ఏం నేర్చుకోవాలి. తిరుప్పావైలో రోజు పాసురంగా అర్థం చెప్తున్నారు, రోజు మనం చదువుతున్నాము. కానీ దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, డే టు డే అఫైర్స్లో డే టు డే లైఫ్లో మనం ఏమో అదే దాంట్లో పాల్గొవాలి, పాటించాలండి. దీంట్లో అమ్మవారు చెప్పిన పాసురం అన్ని 30 పాసురమే విశేషమైన పాసురం. దాంట్లో మనం ఏమేమి నేర్చుకోవాలని ఒక్కొక్క పాసురం నుంచి ఒక ముఖ్యమైన వర్డ్ చెప్పి దానివల్ల మనం ఏం నేర్చుకోవాలి అది చెప్తున్నాం. మొదటి మార్గళి తింగళ పాసురంలో నారాయణనే నమకే పరేదరువాన్. ఈ లోకంలో సర్వఫలప్రదోకి విష్ణు, ఇక ఏమేమి కావాలో అది అన్నీ మనము దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవచ్చు, దేవుడు ఇస్తారు. పరై అంటే మన ప్రార్థన ప్రాప్యం, నాకు ఇది కావాలి మనం అడుగుతున్నాం కదా, దానికి పేరు పరై అని పేరు. నారాయణనే నమక్కే పరైదరువా అన్నారు అమ్మవారు. అంటే నారాయణం తప్ప వేరే ఎవరు ఫలం వేయడానికి లేవు, మనకుదా ఇస్తున్నారు నారాయణ, మన తప్ప. ఎందుకంటే అధికారి విశేషం ఎవరు, స్వామి మీ తప్ప నాకు ఏమీ లేదు, మీ పాదార విందమే నాకు శరణము, మీ పాదం తప్ప ఈ లోకంలో నన్ను కాపాడడానికి ఎదువు లేదు. అగదిహి అని ఆళవందారు చెప్తున్నారు స్తోత్రార్థంలో. నేను అగది, నేను అనాథుడు, మీ తప్ప నాకు రక్షణ ఎవరు లేదు ఎవరు చెప్తున్నారో, తన రక్షణ భారం ఎవరు వదిలేస్తున్నారో వాళ్ళే నమక్కే. మనము స్వామి మీద రోజు రండి గుడిలో ఈ ప్రార్థన మాత్రం చేయండి స్వామివారి దగ్గర, వేరేమీ అవసరం లేదు. స్వామివారి దగ్గర మన గురువాచార్య ఏం చెప్తున్నారంటే ఏ ప్రార్థన వచ్చినా కూడా స్వామివారు కొంచెం ధైర్యంగా ఉంటారంట. ఎవరోడు ఒక్కడు వచ్చి నేను అనాథుడు, నీకు నాథుడు లేవు, నన్ను కాపాడ ఎవరు లేవు మాత్రం ఎవరో చెప్తే స్వామివారికి భయం వస్తుందంట. అంటే స్వామివారికి ఒక ముఖ్యమైన పేరు, అదే అమ్మవారు చెప్తున్నారు నారాయణ అంటే లోకమన్నీ రక్షణ చేసిన వారికి నారాయణ పేరు. నమ్మాళ్వారు చెప్పినప్పుడు తూదివిడ్డారు, ఇక్కడి నుంచి ఒక మెసెంజర్ పంపిస్తారు నమ్మాళ్వారు. అప్పుడు చెప్తున్నారు స్వామివారి దగ్గర నేనేం మాట్లాడాలి, అది పక్షి అడుగుతుంది. స్వామివారి దగ్గర నేను పంపించాను తూదివిడాన్ని, అక్కడికి వెళ్ళి నేనేం మాట్లాడాలి, స్వామివారికి నేను ఏం చెప్పాలి అంటే
ఆయనకి నారాయణ ఒక పేరు ఉంది, ఆ పేరు ఆయనకి ఉండాలా లేవా అని అడిగిరా అన్నారు. ఎందుకంటే సర్వతీవ రక్షణ చేసిన వారికి నారాయణుని పేరు. సర్వరక్షణ చేసిన వారు ఈ నమ్మాడు వారు నిన్న ఒక్కటి మాట వదిలేస్తాడంటే ఆయన నారాయణ పేరు ఆయనకి ఉండదు. ఇక నారాయణ పేరు ఉండాలంటే నువ్వు వెళ్ళి నమ్మాడు వారి రక్షణ చెయ్యాలి చెప్పున్నారు. అంటే నారాయణనే నమకే పరేదరువా అని అమ్మవారు చెప్పిన మొదటి పాసురం. రెండో పాసురంలో తీక్కురలై సెండ్రు ఓదోం, ఇది చాలా ముఖ్యమైన వర్డ్, చాలా చాలా ముఖ్యమైన వర్డ్. స్వామివారు పిల్లలోకాచార్య తన వచనభూషణంలో చెప్పిన వాసులు ఈశ్వరన్ செய்த ஆணை தொழில்கள் எல்லாம் భాగవత అపచార పురామయే. స్వామివారు నృసింహుడు అవతారం చేస్తారు, రాముడా వచ్చారు, కృష్ణుడిగా వచ్చారు. ఇదన్నీ ఎందుకు చేస్తారంటే భక్తుడు పైన ఎవరు అపచారపడుతున్నారో వాళ్ళ పైన ఉన్న కోపంతో వచ్చినది. మనము దేవుడి దగ్గర అపచారం పడితే మనం ఆ దేవుడి దగ్గర క్షమాపణం తీసుకోవచ్చు, ఇస్తారు. వరాహ పురాణంలో వరాహస్వామి చెప్పిన మాటలు అంటే యుగకోడి సహస్రావి మహాభత్మ భూగున్నారు. అంటే యుగ కోడి సహస్రం, 1000 కోడి సంవత్సరం, 1000 కోడి యుగం నా దగ్గర పద్మంతో ఎవరు అర్చన చేస్తా కూడా ఒక్కడి నక్షమామి వసుంధరే, ఎవరు నా భక్తుడి దగ్గర అపచారపడుతున్నారో వాళ్ళకి నేను క్షమాపణం ఇయ్యను. ఇది ఈ భాషలో అమ్మవారు చెప్పినది. తీక్కురలై సెండ్రోదం, భాగవతుడి గురించి చెత్త చెత్త విషయం మాట్లాడకూడదు. ఎవరి గురించి అనావశ్యకమైన విషయాలు, వాళ్ళు ఇది చేస్తారు, అది తప్పు చేస్తారు. ఈ లోకంలో పెరివాచన పల్లె తన పరందర కశ్యపులు చెప్తున్నారు, ఈ లోకంలో ఎవరు తప్పు చేస్తారో లేవు అని నిర్ణయం చేయడానికి లోకంలో ఉన్నది 3 మంది. ఒకవారు స్వామి, ఇంకొకటి అమ్మవారు, ఇంకొకటి యముడు. వీళ్ళు ముగ్గురు మాత్రం ఇది తప్పు చేస్తారా రైట్ చేస్తారా డిసైడ్ చేసిన పొజిషన్లో ఉన్నారు. మనం లేవు, మనకి అధికారం ఎవరు ఇవ్వలేవు. మనము ఎవరు తప్పు చేస్తారంటే మంచిగా ఉండాలి, మన దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళ గురించి తీక్కురలు అంటే అబద్ధం మాట్లాడడం, వాళ్ళ గురించి గాసిప్ చెప్పాలంటే ఈజీగా అర్థం చేయాలంటే గాసిప్ లీడ్స్ టు భాగవతచారం. అది మంచిగా గుర్తుపెట్టుకోవాలి. అందుకంటే అమ్మవారు మొట్టమొదటిగా చెప్పారు తీక్కురలై సెండ్రు ఓదో అన్నారు. అదేవిధంగా ఓంగి ఉలగలంతా ఉత్తమన్ పేరు పాడి. ఏం చెయ్యాలి? నేను ఎవరి గురించి అబద్ధం మాట్లాడలేవు, ఎవరి గురించి నేను గాసిప్ చేయలేవు. మీరు ఏం చేయాలంటే స్వామివారి పేరు గురించి చెప్పు, నామ సంకీర్తన చెయ్యండి, స్వామివారి స్తోత్రాలు చదవండి. ఓంగి ఉలగలంతా ఉత్తమననే లోకంలో ఉన్న అన్నికు పెద్దవారు పురుషుడులే ఉత్తమ పురుషుడైన శ్రీమన్నారాయణ గురించి పేరు పాడి సహస్రనామ పారాయణ చెయ్యండి అన్నారు. అదేవిధంగా ఇలాంటి చేసిన వారికి ఏం స్వామి ఫలనం, ఇలా ఉన్నవారికి ఏం ఫలితం అంటే 4వ పాసురంలో ఆడిమడి కన్నా పాసురంలో అమ్మవారు ఏం చెప్తున్నారు? వర్జన్య దేవుడిని, అదే వరుణదేవుడిని నువ్వు ఇప్పుడు నేను స్నానం చేయాలి, వర్షం రావాలి అన్నారు. అది అప్పుడు వర్జన దేవుడు చెప్తారు, నువ్వు సాధారణ ఒక గోపికలు నన్ను నువ్వు ఇలాంటి చెప్పవచ్చా, చెయ్యి అని చెప్పవచ్చా అంటే ఇక్కడ మర్చిపోయినావు. నేను ఏం చెప్తున్నానో దాన్ని వినడానికి లోకమన్నికి ఉభయ విభూతి నాదన శ్రీ మహావిష్ణువు కూడా అవతారమైన కృష్ణుడిగా వెయిట్ చేస్తున్నారు. స్వామివారికి చాలా ప్రియమైన ఒక విషయం అంటే భక్త పరాధీనుడు. ప్రహ్లాదుడికి స్వామివారు చెప్పిన మాటలు, అది రక్షణకు ముందుకు నరసింహోదార్థకు ముందుకు చెప్పిన మాటలు. ఏ ప్రహ్లాదా, ఒకవేళ మీ నాన్న మీ మీద చేసినప్పుడు నేను ఒక 1/2 సెకండు ఒక 5 సెకండ్లు లేటా వస్తే నన్ను క్షమించుండు. ఎందుకంటే నేను నా అధీనంలో లేదు, నేను నా భక్తుడు కూడా అధీనంలో ఉన్నాను. అంటే ఐఎమ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ మై భక్తాస్. భక్తుడు ఏం చెప్తున్నారో అది చేయడానికే నేను ఉన్నాను. వాళ్ళతో చెప్పి నేను రావడానికి ఒక 2 సెకండ్లు లేట్ అయితే ఏమనుకోకూడదు. ప్రహ్లాదులకు చెప్తారంటే స్వామివారు ఎంత దూరం భక్త పరాధిగా ఉండారు మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మాయని పాసురం, ఆండాళమ్మ పుట్టినదే ఈ పాసురం చెప్పడానికి దా.
மாயனை பாசுரம்లో தூயோமாய் வந்தோம் துயிலடப் பாடுவான். அதாவது தூமலர் தூவி தொழுது వాయినాల్ పాడి మనతినా సిందిక్క. స్వామివారికి మనసు వాక్కు కాయం, మనసాల కైంకర్యం చెయ్యాలి, వాక్కుతో కైంకర్యం చెయ్యాలి, శరీరంతో కైంకర్యం చెయ్యాలి. ఇందులో ముఖ్యమైనది శరీరంతో కైంకర్యం చేయడం దా. ఎందుకంటే ఈ కలియుగంలో మనసులో ధ్యానం చేసుకొని కూర్చోడం అంత ఈజీ కాదు. అందుకంటే మన పూర్వాచార్య అంత దూరం ధ్యానము యోగశాస్త్రం అంత దూరం వచ్చినప్పుడు కూడా వాళ్ళు అద ప్రవచనం చేయలేదు. మన పూర్వాచార్యులు మొట్టమొదటి వచ్చిన వారు మన నాదముని స్వామి. ఆయన ఈ యోగశాస్త్రంలో చాలా పెద్దవారు. కానీ ఈ కలియుగంలో యోగం సరికి రాదు, పనికి రాదు. ఏంటంటే ఒక అరగంటలు కూర్చొని ఏమి లేకుండా స్వామివారి మాతో ధ్యానం చేయడానికి అంత ఈజీ కాదు. అందుకంటే దివ్య ప్రబంధము, శరీరంతో దివ్యదేశంలో కైంకర్యము ఇదన్నీ ఏర్పాటు చేశారు మన పూర్వాచార్యులు. వాళ్ళకి తెలుసు. ఈ తర్వాత వచ్చిన వారికి అంత దూరం కూర్చొని ఒక జపం చేయడము, ఒక 1000 సారి జపం చేయడానికి కూర్చోడానికి ఒక మినిమం ఒక 45 మినిట్స్ 1 అవర్ కూర్చోాలి, కష్టం. దానికి గుడికి వచ్చేసి గుడి అన్నీ శుభ్రం చేయడం, స్వామివారికి మాల కట్టడం ఇదన్నీ చేయడానికి చాలా ఈజీ కదా. మాల కట్టినప్పుడే నోట్లో స్వామివారి సహస్రనామం. స్వామివారు మనం ఏదో కైంకర్యం చేస్తున్నప్పుడు నోట్లో మన ఇంటి స్టోరీయో పక్కన ఇంటి స్టోరీ చేయకూడదు. అందుకంటే ముందుకి అమ్మవారు దీక్కురలే చెండ్రోదోం అన్నారు. స్వామివారు మాల కట్టడం అంటే స్వామివారి నామస్మరణ చేయాలి. స్వామి నాకు విష్ణు సహస్రనామం నోట్లో రాదు, పర్వాలేదు, నారాయణ కృష్ణ గోవిందని వస్తుంది కదా, అది చెప్పండి. ఇంకొకటి విష్ణు సహస్రనామము ఆ నోటు లాగా తప్పుగా చెప్పినా కూడా తప్పు కాదు అన్నారు. ఒకవేళ ఒక నామం ఈ కృష్ణ చెప్పినా కూడా తప్పు కాదు, నామంకి తప్పు కాదు. సో విష్ణు సహస్రనామ చేయడం. అదేవిధంగా శరీరంతో స్వామివారికి కైంకర్యం చేయాలి. గుడికి వస్తున్నామా, ఇక్కడ క్లీన్ లేవా, ఇక్కడ ఏదో ఒకటి పుష్పాలు ఉంది, అక్కడ ఏదో కొంచెం ఏదో చెత్తలు ఉందంటే ఇది మన గుడి, అది మాతో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన కోసం శ్రీవైకుంఠమును వదిలేసి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీటదే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళంను స్వామివారు ఇక్కడ ఉన్నారు. మన కోసం శ్రీవైకుంఠం కూడా వదిలేసుకొని ఇక్కడ వచ్చిన స్వామివారు. అంటే మన కోసం వచ్చిందంటే మనం ఎంత దూరం మనం ప్రేమగా చూసుకోవాలి. నార్మల్గా ఇక్కడ ఏదో ఒక వార్డు కౌన్సిలర్ మన ఇంటికి వచ్చినా కూడా ఎంత దూరం మనము అడావిడి చేస్తున్నాం. పిఎం వస్తున్నారంటే మనం ఎంత దూరం అడావిడి అవుతుంది. లోకమన్నికి ఏకైక చక్రవర్తి, అడక్కువారిల్లాద స్వాతంత్ర్యంతో ఉన్న స్వామివారు, మీరు చెప్పిన వినడానికి లేవు అలాంటి ఉన్న స్వామివారు మన కోసం ఇక్కడ ఉన్నారు. అంటే మన భాగ్యం అది, మన కోసం వచ్చారు. నా స్వామి ఈ గుడి పేరు ఎప్పుడు అందరికీ ఒక అభిమానం ఉండాలి. నా గుడి, నా స్వామి, నా కోసం వచ్చిన స్వామి, ఇది మన గుడి, మనమే చెయ్యాలి అభిప్రాయం, అభిమానం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన గుడిని మన అందరికీ అహంకారం ఉండాలి, సాత్వికంగా మన ఎదుగులో కైంకర్యంలో ఉండాలి. నా గుడి ఇది చేయండి అది చేయండి అది అహంకారం. సాత్విక అహంకారం అంటే నా గుడి నేను వెళ్ళి కైంకర్యం చేయాలి. అంటే కైంకర్యం గురించి వాళ్ళు ఏదో నువ్వు అప్రిషియేషన్ చేయలేవు, రికగ్నేషన్ చేయలేవు. మనం చేసినది ఇక్కడ ఉన్నవారు రికగ్నేషన్ చేయడానికి కాదు, లోపల ఉన్నవారికి, లోపల ఉన్న స్వామివారికి కోసం ఇది అన్ని స్వామివారు నడుస్తున్న ప్లేస్. ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, ఇదన్నీ స్వామివారు బయటకు వచ్చి నడుస్తున్న ప్లేస్. ఇది శుభ్రంగా ఉండాలి కదా, నీట్గా ఉండాలి. ఇక్కడ వచ్చేసి చెత్త మాటలు మాట్లాడకూడదు. పవిత్రమైన గుడిలో మన గుడియోడ పవిత్రం మనం కాపాడాలి మన అన్ని. ఇది చెప్పడానికి వచ్చేది మాయనే పాసరము. ఆ తర్వాత 10 పాసరంలో అమ్మవారు ఒక్కొక్క గోపికల్లా లేపించినారు. అదేవిధంగా 15వ పాసరం చాలా ముఖ్యమైన పాసరం. అది ఆల్రెడీ డీటెయిల్గా అది యూట్యూబ్లో పెడుతున్నాను, సంగ్రహంగా చెప్తున్నాను. అందులో ఒక మాటను ముఖ్యమైన వర్డ్ అంటే నానేదా నాయుడుగ. అంటే ఎవరో ఒకటి వచ్చి మన తప్పు చేసి లేకున్నా కూడా నువ్వే తప్పు చేస్తావంటే క్షమించండి స్వామి నేనే తప్పు, వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఆర్గ్యుమెంట్ చేస్తే మన శాంతి పోతుంది, పాపం వస్తుంది, ఇదన్నీ వస్తుంది. అది ధన్యోసు స్వామి క్షమించండి పక్క జరగాలి. ఇది అమ్మవారు చెప్పిన మాటలు. ఇది ఎవరు చేస్తారంటే భరతులు చేస్తారు.
భరతుడు రాముడు వారు అడవికి వెళ్ళినాడికి భరతుడికి సంబంధమే లేదు. కానీ ఆయన ఏం చెప్పారు, రాముడు వారు వనానికి వెళ్ళినదికి మంతర కూనిదా కారణం ఉన్నారు లేదు, ఆ తర్వాత కైకేయిదా కారణం ఉన్నారు లేదు, దశరథుడే కారణం ఉన్నారు లేదు, శ్రీరామచంద్రనే కారణం ఉన్నారు లేదు, నా పాపం మత్పాపమే కర్త అన్నారు. నా చేసిన పాపం ఒకవేళ నేను యయాదిత్యుడు అది ఆయన మేనమాముడు ఇంటికి పోలేకుండా ఇలాంటి అనర్థం ఏమీ జరగలేదు కదా, నా చేసిన పాపం వల్ల రాముడు వారు అడవికి పోయన్నారు. ఆయన ఏం పాపం చేయలేదు కానీ తన పైన వేసుకున్నారు. ఇది శ్రీ వైష్ణవ లక్షణంలో ముఖ్యమైన బిల్వగాచార్య చెప్తున్న విషయం. ఇల్లై చెయ్యామే ఇసైందిరెక్కై నానరింద శ్రీ వైష్ణవత్వం అన్నారు. నేను శ్రీ వైష్ణవుడు అంటే ఇది ఉండాలి. ఈ తర్వాత అమ్మవారు స్వామివారి ఇంటికి పోవడం నాయకనాయ పాసురంలో, అదేవిధంగా అమ్మవారి ప్రార్థన చేయడం కుందుమదగలి తన పాసురంలో, ఆ తర్వాత కుత్తువిళకరి పాసురంలో ఇద్దరికీ స్వామివారికి అమ్మవారికి నడుదైన గొడవలు. అసలు కుత్తువిళకరి పాసురం చాలా రసమైన పాసురం. శాస్త్రార్థం ఎంత దూరం ఉందో రసమైన పాసురం. అమ్మవారు అందరూ ఆండాళమ్మవారు బయట నేను వెయిట్ చేస్తున్నారు. స్వామివారికి అమ్మవారికి లోపల పోటీ, ఎవరు బయటకు వచ్చి వారిని అనుగ్రహం చేయాలని. స్వామివారు పోతున్న పోదు అమ్మవారు తీస్తున్నారు, అమ్మవారు పోతున్న పోదు స్వామివారు తీసుకున్నారు. ఇలాంటి అది మనల్ని అనుగ్రహం చేయడానికి వాళ్ళు ఇద్దరు ఎంత దూరం కాంపిటీషన్ పెట్టుకొని బయటకు వస్తున్నారు. అది కుత్తులరిక పాసురంలో. అదేవిధంగా ఇది ఏతకలంకల్ పాసురంలో ఉక్కమం తట్టొలిயும் தந்துன் மணாலனை இப்போதே எம்மை நீராட்டு. இதுதான் స్వామివారు భక్తుడికి ఎంత దూరం కింద ఉన్నారని ఇది ఒక్క వర్డ్ చాలు. ఉక్కమం తట్టొలి. ఇప్పుడు మన ఇంటికి ఒక సుమంగళి మన ఇంటికి వస్తారంటే మనం ఏం చేస్తాం, ఒక తాంబూలం పెట్టి ఒక మిర్రర్ పెట్టి అది అద్దరు పెట్టేసి ఆ తర్వాత దర్పణం పెట్టి పుష్పము కుంకుమము బ్లౌజ్ పీసు అదన్నీ పెట్టి మనం ఇస్తున్నాం కదా. ఇప్పుడు నప్పిన్నయ్యోడి ఇంటికి ఆండాళమ్మ వారు వచ్చేసారు కదా. ఆండాళమ్మ నప్పిలో ఏం చేశారంటే ఒక కన్యాపండు వస్తున్నారు కదా, వాళ్ళకి మనం ఏం ఇవ్వాలి, దర్పణం పెట్టారు, పసుపు కుంకుమము బ్లౌజ్ పీసు కృష్ణుడు పెట్టి ఇచ్చేశారు. ఉక్కమం తట్టొలియం తందు ఉన్మణాలని అంటే ఒక దర్పణం ఒక బ్లౌజ్ పీస్ లాగా నప్పిన్ని బిరాటికి స్వామివారు అంత పారతంత్ర్యంతో ప్రేమంతో ఉన్నారు. ఇప్పుడు ఈ వస్తువు నాది, ఇక్కడ పెట్టవచ్చు, ఇది ఏమి నా దగ్గర అడగదు. భక్తుడి దగ్గర స్వామివారు ఇలా ఉన్నారంటారు. వాళ్ళు ఏం చేసేది కూడా అక్సెప్ట్ చేసుకుని సంతోషంగా తృప్తిగా ఉన్నారంటారు. ఉక్కమం తట్టొలియం தந்துன்மணாலனை இப்போதே எம்மை நீராட்டு అని అన్నారు. அடுத்தது మారిమణి పంచ పాసురంలో అమ్మవారోட బ్రిలియన్స్, ఆండాళమ్మవారు ఎంత దూరం బ్రిలియంట్గా ప్లాన్ చేశారని ఆ పాసురంలో. ఎవరు ఈ బ్రిలియంట్ లేకుండా ఉన్నవారు ఎవరు తెలుసా, భరతుడు రాముడు వారి దగ్గర వెళ్ళి అడవి నుంచి మళ్ళీ నువ్వు రాజ్యం తీసుకోవాలి అన్నారు. కానీ రాముడు ఏం చెప్పారు, నేను ఇప్పుడు రాను, 14 సంవత్సరాల తర్వాత నేను వస్తున్నా అన్నారు. అమ్మవారు వచ్చి స్వామివారి దగ్గర అడగడం, నాకు మోక్షం ఇవ్వండి, వచ్చేసి నా పెళ్లి చేసుకోవాలని అడిగారు. అది 29 పాసురంలోదా అది ఉంది. దానికి 23వ పాసురంలో சீரிய సింహాసనத்தில் இருந்து யாம் வந்த కార్యం ఆరాయిందు అరుళ్ అన్నారు. అంటే స్వామి రండి, మనము ఎవరి దగ్గర మనం ఏదో అడగాలంటే వెంటనే వెళ్ళి నాకు ఇవ్వండి అలాంటి అడగకూడదు. అలా అడిగిన వారు ఒకరు ఉన్నారు, ఎవరు తెలుసా, వామనమూర్తికి స్వామివారికి ఒక అన్నీ ఇచ్చే అలవాటు. ఎవరో దాని దగ్గర అడుగుతారంటే ఇచ్చే అలవాటు అయిపోయింది. ఒకరి దగ్గర ఒక తీసుకోవడం ఆయనకి అలవాటు కాదు. సో ఏం చేశారంటే శ్రీవైకుంఠం నుంచి బయలుదేరాడు. ఎక్కడ మహాబలి యాగం చేసిన యాగశాలకి బయలుదేరాడు. ఇంతవరకు స్వామివారికి ఇలా చేయి పెట్టే అలవాటు కాదు. మనము చిన్నపిల్ల ఇంట్లో ఉండంటే మనం ఏం చేస్తాం, ఒకవేళ ఒక కిరాణా షాప్ పంపాలంటే అక్కడ వెళ్ళి మిర్చి తీసుకోవాలి. నువ్వు ఆ పిల్లలు ఏం చేస్తారని మీరు గమనించాలి. ఇంటి నుంచి షాప్ పోయే వరకు మిర్చి 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 జపం చేసుకునే పోతుంది. అక్కడ పోయి మర్చిపోతుంది, అది వేరే విషయం. స్వామివారికి ఇంతవరకు ఇలా ఇచ్చే అలవాటు కదా, ఇలా తీసుకునే అలవాటు లేవు. వైకుంఠం నుంచి ఇలాగే వచ్చారంట.
మహాబలి ముడిదా, మహాబలి ముడియాలి, మహాబలి ముడియాలి, మహాబలి మహాబలి ఆయన పేరు అడగాలి, ఆయన ఏం పేరు అడగాలి. అది మాత్రం చేసుకొని జపంలాగా చేసుకొని ఒక చిన్న పిల్లలాగా, ఆయన చిన్నప్పుడే కదా 5 సంవత్సరాల పిల్లడు, ఇలా చేయి పెట్టుకొని వచ్చారంట. వచ్చి మహాబలి యాగశాలకు వచ్చారు. ఆయన పైన కూర్చున్నారు, చక్రవర్తి కదా ఆయన. ఈయన ఆల్రెడీ చాలా కుల్లమైన వాడు. ఈయన ఉన్నారు, ఆయన గమనించలేవు. మహాబలి ఆయన గమనించలేవు. ఈ కోపం వచ్చింది, నేను ఎంత పెద్దవాడు నేను వచ్చాను, నువ్వు గమనించలేవు. అయినా ఇది ఒక్క విషయం అంటే, యాచకం పోయిన వారు కోపం రాకూడదు. ఈయనకి అలవాట్లేదు, కోపం వచ్చింది. ఏ మహాబలి, ఏ మాబలి, కింద నుంచి మాబలి అన్నది మహాబలియోட సంకరకమైన పేరు. ఇలాంటి ఆయన అమ్మవారు మాత్రమే పిలుస్తారు. మహాబలి అమ్మవారు మాత్రమే మాబలి అని పిలుస్తున్నారు. కిందని ఎవరిడా నన్న ఈ పేరు పెట్టి పిలిచిన దాన్ని పైనుంచి కింద చూశారు. మూవడి, నాకు మూడు స్టెప్స్లో ఇల్లు వేయాలి ఇవ్వండి. సో ఇలాంటి ప్రైజ్ చేయలేకుండా తెలుసుకున్న వారిన స్వామివారు. ఆయనకు అలవాటు లేవు, కానీ అమ్మవారికి అలవాటు ఉంది. స్వామి రండి, కూర్చోండి, సింహాసనంలో కూర్చోండి, బాగా సౌఖ్యం. మన ఇంటికి ఎవరు వస్తారంటే వాళ్ళ దగ్గర మన దగ్గర కావాలంటే వాళ్ళ మంచిగా మనము ఉపచారం చేయాలి. వాళ్ళ ఉపచారంలో తృప్తి అయిన సమయంలో మనం అడగాలి. కూర్చోండి స్వామి, మీకు ఏం కావాలా, నీళ్ళు తాగుతున్నారా, పాలు తాగుతున్నారా, ఇదన్నీ అడుగుతుంది. అన్నీ చేసేదమ్మా. వచ్చి సీరియ సింహాసనத்தில் ఇருந்து యామంత కార్యం ఆరాయింది. నేను ఏం వచ్చినానో అది గురించి ఆలోచన చేయండి. ఏం వచ్చినానో అమ్మవారు అప్పుడు చెప్పలేవు. ఏనా స్వామివారు ఏ మైండ్ సెట్లో ఉన్నారని ఆమెకు తెలియదు. వెయిట్ చేసి అడుగుత 2-3 పాసరం వచ్చినారు కదా స్వామి. ఇప్పుడు నేను చెప్పిన కదా, మన కోసం స్వామి వస్తారంటే మనం ఏం చెయ్యాలి? వెంటనే నెక్స్ట్ పాసరంలో పోట్రీ అమ్మ స్వామి మంచి ఉండు, మంచి నా కోసం లోపలి నుంచి బయటకు వచ్చి కూర్చారు. నా కోసం శ్రీభైగుండం వదిలేసి ఇక్కడ ఈ చేనమశాలలో కూర్చున్నారా, నా కోసం కూర్చున్నారా అనుకోదు. మనకేమని అది ఆర్తి రావాలి, ప్రేమ రావాలి. వచ్చినాక స్వామి మంచి ఉండండి, అన్ని ఉలగమలంతా అడిపోట్రి చెన్నంగా తినలే చెట్టా జల్లు పోట్రి అంటే మంచిగుండండి స్వామి. ఇది అన్నీ చెప్పినాక స్వామి అడుగుతున్నారు. ఇప్పుడు ఓకే, ఏదో యు ఆర్ ప్లానింగ్ సంథింగ్, ఏదో మీకు కావాలి. ఏం కావాలంటే దానికి ముందు 28 పాసురములు అందరూ వచ్చి అడగదంగా కూడాలి వెళ్ళి పాసురం. ఈ ఆండాళమ్మోட ప్రార్థన ఏంట, కూడి ఇருந்து కుళిருந்து ఏళో రెంబావాయ్. భగవద్ విషయத்துக்கு వచ్చినామంటే, దేవుడి దగ్గర గురించి వచ్చినామంటే తప్పకుండా అందరూ కలిసి ఉండాలి. మీరు నిజమైన ఆండాళమ్మవాడు భక్తుడు నేను అలాంటి మీరు థాట్లో ఉందంటే అందరూ కలిసి ఉండడం ట్రై చేయాలి. సెపరేట్ దగ్గర ఒక్కడొకటి నేను పోయి సాదా సెపరేట్గా స్వామి దర్శనం చేయాలి, నేను ఒక్కటే దర్శనం చేయాలి. స్వామికే నచ్చదు అది. కూడి 50-70 మంది వస్తారంటే స్వామివారికి సంతోషం. ఎందుకంటే కూడిருந்து కుళిருந்து ఏడు వరకు అందరూ వచ్చి స్వామివారి దర్శనం చేయాలి. నేను ఒక్కటి మాత్రం కాదు. ఆండాళమ్మోడ విషయమే భాగవత సమృద్ధి, భాగవతులందరూ సమృద్ధిగా ఉండాలి, అదే చెప్పవచ్చినది. నెక్స్ట్ పాసురంలో ఇదన్నీ తెలిసిన వారి మీకు ఏం తెలుస్తుంది? ఇవన్నీ నా దగ్గర వస్తున్నారు కదా, నీ వచ్చి నా దగ్గర అడిగితే నేను ఇయ్యాలా? స్వామివారి మాటలు మీరు వస్తారు, ఏదేదో నన్ను గురించి ప్రైజ్ చేశారు, ఇది వల్ల పెట్టుకొని నేను మీకు ఇయ్యాలా అంటే అప్పుడు చెప్పునామా, உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கு ஒழிக்க ஒழியாது. స్వామి మీకు నాకు ఉள்ள సంబంధం, ఉள்ள రిలేషన్షిప్ నేను కాదు నువ్వే ట్రై చేసినా కూడా పోవదు. ఒకవేళ స్వామివారే ట్రై చేసినా కూడా స్వామివారికి అதாவது పరమాత్ముడికి ఈ ఆత్ముడికి ఉள்ள సంబంధం ఎప్పుడు పోదు. సంబంధ జ్ఞానం వచ్చింది. ఇదిదా మన అందరూ నేర్చుకున్న వాళ్ళ విషయం. మనకి దేవుడికి సంబంధం ఉంది. మనం ఎక్కడో ఉన్నాం, దేవుడు గుడి లోపల ఉన్నారు కాదు. అందరికీ తల్లి, అందరికీ తండ్రి స్వామివారే. మాతానారాయణగా, పితాచ నారాయణగా, బంధుచ్చ నారాయణగా, సుకృతి నారాయణగా అని వేదం చెప్తుంది. అన్ని రిలేషన్ లోకంలో తాయే తందయ్యండం తారమే కిలే మక్కలెండం చెప్తున్నారు. అవరే ఇని సేలే కన్నీరం వెనుం చల్వం మేళా తాయి తందయ్యరం అవరే ఇని ఆవారే అని నమ్మాళ్ళ చెప్తున్నారు. నాకు తల్లి తండ్రి
భార్య, సొత్తు అన్నీ నాకు స్వామివారు మాత్రమే ఉండదాం. మనకు స్వామివారికి ఉన్న రిలేషన్షిప్ అది ఎవరు మన ప్రయత్నం చేసిన మీద కాదు, ఆయనే ప్రయత్నం. లోకంలో స్వామివారికి సర్వశక్తి అని పేరు. ఆయనకి జరగలేకున్న విషయం లోకంలో లేదు, ఏమైనా చేసుకోవచ్చు ఆయనకి. ఆయనకు కూడా ఒక విషయం చేయలేకున్న విషయం అంటే తన భక్తుడిని వదిలేయడం. భక్తుడిని ఆయన ఎప్పుడు వదిలేయడం. అందుకంటే స్వామివారికి ఒక విశేషమైన పేరుండి ఆచమనం చేసినప్పుడు మనందరూ ఫస్ట్ ఒక మాట ఒక పేరు చెప్తున్నాం, అచ్యుతాయ నమః. అచ్యుతన్ అంటే తన భక్తుడిని వదిలేయలేకుండా ఉన్నవారికి అచ్యుతుడు అని పేరు. అలాంటి విశేషమైన నాకు మీకు సంబంధం ఉంది స్వామి, నువ్వు నా చెప్పేదో నువ్వు వినాలి. அதுக்கிட்ட சித்தஞ்சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொற்றாமரடியே போற்றும் பொருள் కేళాయ్. నేను చెప్పింది విన్ను, నేను చెప్పి నువ్వు వినాలి, నువ్వుకు నాకు సంబంధం ఉంది వినాలి. సరే వింటున్నా, మీకు ఏం కావాలి చెప్పు స్వామి అడుగుతున్నారు. చిత్తంజరిగాలే పాసులంతా అమ్మవారు వచ్చి చెప్పుక తిరుప్పావయోడ ముఖ్యమైన పాసురం ఒక 4 పాసురం. మాయనై పాసురం 15 పాసురం, ఎల్లేలంగిలియ పాసురము 27 అందరూ కలిసి వచ్చిన పాసురము, 28 సంబంధ జ్ఞానం చెప్పిన పాసురము, 29 స్వామివారి దగ్గర అమ్మవారు ప్రార్థన చేసినది. పొరుల్హేలాయ్ పెట్రమై తున్నుం కులத்தில் పిరందు. ఇట్లాంటి ఒక గోపికడుగా వచ్చిన మీ దగ్గర నీ కుట్రేవల్ ఎంగళై కొల్లామర్ పోగాదు. నేను ఫస్ట్ వచ్చిన చెప్పిన మాటలదా అది. స్వామి మీ దగ్గర నాకు ఏమి అవసరం లేదు, మీకు నేను కైంకర్యం చెయ్యాలి. మీ దగ్గర నాకు ఏమి అవసరం లేవు, నాకు ఏం అవసరం లేవు. మీ దర్శన భాగ్యం నాకు ఇచ్చారు కదా, అదే నాకు ఇచ్చాడు. ఈ తర్వాత నాకు కావాల్సింది నేను మీకు సేవ చేయాలి, కైంకర్యం చేయాలి. ఆ కైంకర్యం సేవ చేయడానికి భాగ్యం నాకు ఇవ్వండి. కైంకర్యం దేహం వల్ల చేసుకోవచ్చు, నోరు వల్ల చేసుకోవచ్చు, ఏదో విధంగా గుడిలో మనకి ఒక్కొక్క విషయంలో పార్టిసిపేట్ ఉండాలి. మీ దగ్గర నాకు ఏమీ లేదు స్వామి, నా దగ్గర నుంచి నువ్వు తీసుకోవాలి. ఎందుకంటే ఈ మాటలు పెడితే మనవల మామిడి గారు తన ఉపదేశ రత్నమాలిలో అంజు కుడికొడు సందదియాయ్ ఆళ్వార్ తన్ శయలై వింజి నిற்கும் తన్మయలాయ్ అన్నారు. అన్ని ఆళ్వారు పెద్ద పెద్ద మనుషుడు, పెద్ద పెద్ద ఏజ్లు చెప్తున్నా, పెద్ద పెద్ద మనిషి ఏజ్ అమ్మవారు 32, అలాంటి పెద్ద పెద్ద మనుషుడు అని ఆండాలమ్మ 5 సంవత్సరం, చాలా చిన్నమ్మ. కానీ ఆయన ఎంత గొప్ప విషయం చెప్తున్నా చూడండి. స్వామి మీ దగ్గర నాకు ఏమి అవసరం లేదు, నాకు ఇవ్వడానికి అవసరం లేవు, నా దగ్గర మీరు తీసుకోండి. ఇది పెట్టి మన చెప్పిన మాట ఆళ్వారు అందరూ చేసిన కార్యం అమ్మవారు కార్యం అతిక్రమంగా ఉంది, పెద్దగా ఉంది. వద్దు అని చెప్పడం అంత ఈజీ కాదు స్వామివారి దగ్గర. మన ఎవరు అంత ఈజీగా చెప్పడు. అని అమ్మవారు నాకు ఏమీ అవసరం లేవు, మీ దగ్గర నేను ఇస్తున్నాను తీసుకోండి. ఎందుకంటే ఈ శ్లోకం పెట్టి పరాశర భట్టర్ మనం తనియం చెప్తున్నాం కదా, తనియంలో అధ్యాభయంతి ఒక వర్డ్ ఉంది. నీలాదుంగ స్థగిరిలో అధ్యాభయంతి అంటే ఇక్కడ అమ్మవారుదా ఆచార్య పురుషుల్లో ఉన్నారు. తరువరే పురితమంటే తిరుమాలి పాసనం ఆచార్యుడ ఉచ్చిష్టం, ఆచార్యునోడ వస్త్రము, ఆచార్యుని వేసుకున్న మాలలు, ఇదన్నీ దేవుడోడ వస్త్రము శేషవస్త్రం ఎంత దూరం విశేషమో అదికన్నా ఎక్కువ ఈ విశేషం. తన స్వాతంత్ర్యత్నాల దేవుడు కూడా దేవుడు మనకు వస్తున్నాడు కదా, అభిమానం మనకు వదిలేసిన వారికి ఆచార్య అభిమానం తప్ప వేరే మార్గం లేదు. పిల్లయోగాచార్య చెప్తున్నారు ఆచార్య అభిమానమే ఉద్ధారకం. సో మనకి కావాల్సింది ఏంటి? ఆచార్యభిమానం. ఆ ఆచార్య భాగవత అభిమానం వల్ల మనం దేవుడి దగ్గర వెళ్ళాలి. అదే ఇక్కడ చెప్తున్న విషయం. నాకు మీ దగ్గర ఏమి కాదు, నేను ఇస్తున్నాను తీసుకోండి. ఇదివరకు అమ్మవారు ప్రార్థన అయిపోయింది. ఈ శ్లోకం ఈ తిరుప్పావై ప్రబంధం చదివిన వారికి ఏం ఫలం అంటే ఇంతవరకు అమ్మవారు తన గోపికల అనుకారం చేసుకొని చేసినది. లాస్ట్లో గంగక్కడగలింద పాసనములదా నేను గోదా విష్ణు చిత్తనోడ కూతుడు అని வங்கக்கடலைந்த மாதவனே கேசவனே செங்க திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெற்று. ఈ పాసరం చదివిన వారికి శ్రీమన్నారాయణోడ కృప
ఎప్పుడు ఉంది అన్నారు. శంగం తిరుముఖత్తు సెల్వత్ తిరుమాల ఎంగొం తిరువరులు పెట్టు. ఎక్కడ పోయినా, ఎక్కడ ఉండైనా, ఎన్ని రోజైనా ఈ తిరుప్పావై చదివిన వారికి పరిపూర్ణంగా శ్రీ మహావిష్ణువోడ అమ్మవారోட మాటలు ఎంత ఒక్కొక్క వర్డు తిరుప్పావై ముఖ్యం. శంగం తిరుముఖత్తు செங்கத் திருமாலால் ஸ்ரீ மகாலட்சுமியோட உன்ன ஸ்ரீ మహావిష్ణువోட కృపం శ్రీమన్నారాయణుడ కృప. ఏనా ఏకైక నారాయణ సంప్రదాయం మనది కాదు. అమ్మవారు లేకున్నా స్వామివారు లేదు. అందుకంటే మీరు శ్రీనివాసుని దర్శనం చేయండి. అందరూ దర్శనం వెళ్ళి ముందుకు స్వామివారికి ముందు అమ్మవారు మనం కృప చేయాల కోసమే ఇలా ఉన్నారు స్వామి. ఇక్కడ రెండు అమ్మవారు, స్వామివారి మొహం ఎనికుంది అంటే స్వామివారి నేత్రం ఎనికుంది. దానికి ముందు అమ్మవారు ఇద్దరు మన కృపాకటాక్ష చేయడానికి ముందుకున్నారు. మంచిగా చూడండి, మా స్వామివారు ఫేస్ ఎలుగుతూ ఉంది. అమ్మవారు దర్శనం అయిన తరువాత, అమ్మవారితో ప్రార్థన చేసిన తరువాత స్వామివారి దగ్గర వెళ్ళాలి. శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపత్తే, కానీ ఏకైక నారాయణ శరణం మనది కాదు. అమ్మవారితో ఇప్పుడు ఈ నెల చాలా విశేషమైన ఆండాళ్ అమ్మవారితో కొలువై ఉన్న స్వామివారిదా మనందరికి రక్షణ తప్ప వేరే ఏమి రక్షణం కాదు. స్వామివారు పాదార విందమే మనకు ఉపాయం ఉపేయం అన్నీ చెప్పవచ్చిన మహాగ్రంథం దా తిరుప్పావి. తిరుప్పావి అందరూ లోకమన్నీ ప్రసిద్ధి అయింది. ఎందుకంటే అందరూ ఇది నార్మల్ అని ఒక గ్రంథము, అందరూ చదువుతున్నారంటే దాని వైభవం తక్కువ అవుతుందని ఒక ఇల్యూషన్ ఉంది. ఇప్పుడు రహస్యమా ఉన్న విషయానికి ఎప్పుడూ గొప్ప గొప్పగా మర్యాద ఇస్తున్నారు. అందరూ సదస్యమా అందరూ చదువుతున్నారంటే దాని వైభవం తక్కువైంది కదా. ఇది కూడా ఈ పాసురం తిరుప్పావళి పాసురంలో మీరు అంత రోజు చెప్తున్న విషయమే. వేదమనైతుక్కుం విత్తాహుం కోదై తమిళ్ అంటే వేదం నుంచి అమ్మవారు చెప్పలేదు. ఈ తిరుప్పావై నుంచి వేదమే వచ్చింది అన్నారు పూర్వాచార్యుడు. వేదం చూసుకొని అమ్మవారు చెప్పలేవు. ఈ తిరుప్పావై చూసి ఈ తిరుప్పావై వేదమనెత్తుకు విత్తు తిరుప్పావిద వేదముకి ఒక బీజం. ఈ తిరుప్పావి నుంచి వేదమే వచ్చింది నాలో ఒక వైభవం ఉన్నదా తిరుప్పావి. మీరందరూ అదే చదువుతున్నారు. అందరూ వేదపారాయణ చేసిన వారికి సమానం. వేదపారాయణ చేసిన వారిలో ఎక్కువ ప్రభావం తిరుప్పావే చదివిన ఒక్కొక్కడికి ఉంది. మీరందరూ రోజు చదివినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం చదివినది వేదము. వేదం కన్నా పెద్ద విషయము. వేదమనెత్తుకు విత్తు. మీరు స్వామివారు ఊరేపు జరుగుతుంది కదా శ్రీరంగం అలాంటి దివ్యదేశంలో, అక్కడ చూడండి స్వామివారికి ఎనికి వేదం ఉంది. స్వామివారు ముందుకు దివ్య ప్రబంధం గోష్ఠిపోతుంది అంటే వేదం స్వామివారు ఫాలో చేస్తుంది. స్వామివారు దివ్య ప్రబంధం ఎనికిపోతుంది. సో దివ్య ప్రబంధము అందులో ముఖ్యమా ఈ ధనుర్మాసంలో తిరుప్పావి చాలా ముఖ్యమైన పాసురం. ఈరోజు మనందరూ స్వామివారు మంచి ఉండాలని చేసుకున్న పాసురం. அன்று உலகமளந்தாய் அடிபோற்றி சென்றங்கு தென்னிலங்கை செற்றாய் திரள் போற்றி பொன்னச் சகடம் உதைத்தாய் புகழ் போற்றி கண்ணு குடிலா விருந்தாய் கழல் போற்றி குன்று குடையா விடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் ఇంద్రియామందో ఇలంగేడో రింబాబాయ్. స్వామి నాకు జన్మ పూర్తిగా మిమ్మల్ని పల్లాండ చేయడం మాత్రం ఆ భాగ్యం మాత్రం నాకు దొరికే చాలు. పరై మీకు అదిదా నాకు కావాల్సిన ప్రార్థన, నాకు పురుషార్థం అదే అని చెప్పిన పాసురం ఈరోజు పాసురము. అందరూ అమ్మవారికి మనసు పూర్తిగా చెప్పిన త్రికరణంతో కైంకర్యం చేయాలి. మనందరూ వచ్చి నడుస్తుందా గుడి నడుస్తుంది. గుడి నడవాలంటే సేవ తిరవాలి. భక్తుడు వచ్చేసి స్వామివారికి లోపల కైంకర్యం చేసిన వారికి అందరికీ మన కైంకర్యం చేయాలి. అంటే అర్చక కైంకర్యం ఎంత కష్టమో అడియని తెలుసు. అడిగిన ఒక అర్చకుడు లోపల ఉండిన ఒక విషయం, మీరందరూ వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. గుడిలే ఉన్నారు కదా అర్చకుడు కానీ ఇలాంటి ఒక ట్రస్టీ ఒక గుడి నిర్వహణ చేయడం అది ఈజీ కాదు. ఎందుకు ఈజీ కాదంటే డబ్బు విషయం చెప్పలేవు. ఒక చిన్న తప్పు చేస్తే పాపం ఎక్కువ వస్తుంది. మనం బయట నుంచి వచ్చిన విషయం వేరే. స్వామి ఆరాధన చేస్తున్నారంటే
ఒక అర్ఘ్యం తప్ప వేరే బాధ ఇస్తారంటే పాపము. స్వామి దేశికం చెప్పుకున్న ఒక విషయంగా దేవుడి దగ్గర కైంకర్యం చేసినప్పుడు ఒక ఇలవరసుడు ఒక ప్రిన్సెస్ దగ్గర కైంకర్యం చేయడాక భయంతో కైంకర్యం చేయండి. ఇప్పుడు మన రాజా దగ్గర ఒక 30 సంవత్సరాలు ఒక పని చేస్తున్న ఒక అబ్బాయి ఒక రాజు దగ్గర ఒక పని చేస్తున్నాను పెట్టుకోండి. రాజు ఆయనకి ఒక 70 సంవత్సరాలు అయిపోయింది. ఆ పని మనిషికి ఒక అమిత్సర్ ఒక మినిస్టర్కి 70 సంవత్సరాలు మినిస్టర్ రాజాకు ఏజ్ అయిపోయిన తర్వాత ఇలవరసుడు వచ్చారు. ప్రిన్సెస్ మధ్య రాజాగా వస్తారు. వచ్చిన రోజు నుంచి ఆ ఇలవరసుడు తప్పకుండా ఆ 70 ఏజ్ ఉన్న వారిని టార్చర్ చేస్తారు. ఇది లోకం అన్ని జరిగిన విషయం. సో ఆ మంత్రికి ఎప్పుడూ ఒక భయం, జాగ్రత్తగా పని చేయాలి. ఏనా ఇలవరసుడు కోపం వస్తుంది. ఏనా రాజా అంటే తెలుసు, ఆయన శోభ చేస్తారు తెలుసు. కానీ ఇలవరసుడు ఆయన వేగంకి అంతరు రావాలన్న ముందు 70 సంవత్సరం ఉన్న వారికి రాదు, కోపం వచ్చి తిడతారు. స్వామి దేశం నేను చెప్తున్నా అంటే దేవుడి దగ్గర కైగిన చేసినప్పుడు అంత భయంతో కైగిన చేయాలి. వాళ్ళ కష్టం ట్రస్టీ చేస్తున్నారంటే గుడిలో ఒక్కొక్క రోజు అందరూ వచ్చిన వారికి అన్నీ రెడీగా ఉండాలి, అన్నీ రెడీ చేసి పెట్టాలి. వచ్చిన వారికి అందరికీ తృప్తిగా వెళ్ళాలి. వాళ్ళందరికీ మనం ఏదో విధంగా సహాయం చెయ్యాలి. సహాయం అంటే డబ్బు మాత్రం కాదు, డబ్బు ఉండాలి, గుడి నడవాలి అని. కానీ డబ్బు మాత్రం కాదు, శరీరంతో నోరుతో ఉండేది. వచ్చిన ఒక స్వామి మీరు బాగున్నారా ఇది అడగడానికి పెద్ద కష్టం కాదు కదా. అర్చకుడు ఉన్నారంటే ఆయన అడగకూడదని ఏం లేవు కదా. స్వామి మీరు బాగున్నారా, ఇంట్లో బాగున్నారా ఇది అడగడం పెద్ద కష్టం కాదు. అదేవిధంగా పలకడం, మనం ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలి. అదే మరి వాళ్ళ దగ్గర స్వామి గుడిలో అన్ని మనసుద్దా నేను ఏదో హెల్ప్ చేయాలా, ఎప్పుడు ఎదివే ఎన్నుకొని అదే నా ఏం చేయాలి నేనేం చేయాలి గుడిలో మనం పాల్గొని ఉండే ఎప్పుడు చేయాలి. ఏదో ఒక విధంగా మనం ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలి. అలాంటి ఆ బుద్ధి కూడా అమ్మవారు స్వామివారే ఇయ్యాలి. మట్రైనం కామంగల్ మాట్రు, ఇది తప్ప నాకు వేరే ఏమీ అవసరం లేదు, మీకు ఏమి ఉందో అదన్నీ వదిలేసుకోండి స్వామిని. స్వామివారి దగ్గర ఆండలమ్మవారు ప్రతి దగ్గర శ్రీనివాస పాదాల దగ్గర ప్రార్థన చేసుకొని మన పూర్వాచార్యులు అంతరోడ కృపలు మన అందరికీ దొరకాలని ప్రార్థన చేసుకొని శంగం తిరుమహత్ శెల్వ తిరుమాల ఎంగం తిరువరులు పెట్టిన ప్రార్థన చేసుకొని ఇలాంటి వస్తుదా వయోదేవం அப்படின்னா ఆలవందాల గురించి పెరియ రామానుజ చెప్తున్నాక అడియనకు ఒక వస్తువులాగా పెట్టుకొని వచ్చి 2 మాటలు చెప్పండి అని చెప్పిన వీరందరికీ అడియన కృతజ్ఞత చెప్పించుకొని ఆండాళమ్మ తిరువడిగలే శరణం, ఎంబర్వానా తిరువడిగలే శరణం, స్వదేశంగా తిరువడిగలే శరణం, జీయ తిరువడిగలే శరణం చెప్పి పూర్తి చేశాం. శ్రీమతే రామానుజాయ.